ఉత్సవ వాతావరణం ఏదో కనపడింది, చూసాం కదా. అఫ్కోర్స్ ఏ ప్రమాణ స్వీకారోత్సవమైనా ఉత్సవంలాగా చేస్తారు, కానీ ఇదైతే అనుకున్న దానికంటే చాలా ఇదిగా వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో మోదీ గారు కూడా చాలా అసలు ఊహించలే ఎవరు. ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు ఇంతకుముందు ఎప్పుడూ మనం ఇలాంటి మోడీని చూడలే, నాకు అనిపిస్తుంది అలా. ఈ ఫస్ట్ టైం ఇవాళ అందరితో అలా కలివిడిగా ఉండడం, అందరినీ కౌలించుకోవడం, లేకపోతే చిరంజీవి గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని చేతులెత్తి ఇది చేయడం, రజనీకాంత్ గారిని హత్తుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని అయితే 1కి 10 సార్లు హత్తుకుని అభినందించడం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలా ముందుగా ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మా పార్టీ నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సత్యకుమార్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారు కానీ, అలాగే నాదిన మనోహర్ గారు, ఇతర మిత్రులు దాదాపు మంత్రివర్గంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు అందరూ కూడా దాదాపు మిత్రులే ఉన్నారు. చాలా ముందు మంత్రివర్గ కూర్పు గురించి ముందు నేను మాట్లాడాలి. గతంలో నెక్స్ట్ తీసుకుంటా ప్లీజ్. ఇవాళ వేదిక మీద దీని గురించి మనం చర్చిద్దాం. మంత్రివర్గ కూర్పు మాట్లాడదాంలే. వస్తున్నానండి. ఏదైతే అన్కంపారిజబుల్ అంతకు ముందున్న వాతావరణానికి 5 సంవత్సరాల ముందున్నటువంటి వాతావరణానికి ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకసారి చూసినట్లయితే అన్కంపారిజబుల్. స్పష్టంగా మోడీ గారు ఏదైతే తన యొక్క ఎన్నికల ప్రచార వేదికలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ముఖ్యంగా రాజమండ్రిలో కానీ అనకాపల్లిలో కానీ, అదేవిధంగా అమిత్ షా గారు ధర్మవరంలో కానీ మాట్లాడినటువంటి మాటలు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలు అనుభవించినటువంటి విధ్వంసాన్ని, నరకాన్ని ఏదైతే ఉందో దాన్ని పారద్రోలి అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కే విధంగా వికసిత భారత్లో వికసిత ఆంధ్రాన్ని భాగస్వామ్యం చెయ్యాలి అని ఒక సదుద్దేశంతో ఏదైతే మాట్లాడారో దానికి ప్రజలు ఆశీర్వదించి ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇవ్వటం, ఇంత పెద్ద ఎత్తున 21 మంది ఎంపీలని రాష్ట్రం నుంచి ఇవ్వటం, 164 మందిని మిత్రపక్షాల నుంచి దాదాపు 95% దాకా స్ట్రైకింగ్ రేట్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినప్పుడు ఏదైతే మేము ఇచ్చినటువంటి ఒక భరోసా, ఒక మాట ఏదైతే ఉందో మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మోడీ గారి గ్యారంటీ, చంద్రబాబు నాయుడు గారి షూరిటీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి సిన్సియారిటీ, డబుల్ ఇంజిన్ సర్కారు తథ్యం, వికసిత భారత్లో వికసిత ఆంధ్ర తథ్యం అనేటటువంటి దాన్ని ఏదైతే మేము ముందుకు తీసుకెళ్ళామో దాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజలు ఏదైతే ఉందో ఈ ఫలితాన్ని చూసిన తర్వాత మోడీ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైనటువంటి గతిలో ప్రయాణించేటటువంటి విధంగా ఒక మ్యాండేట్ ఇచ్చారు అనేటటువంటి ఒకటి ఏదైతే ఉందో స్పష్టంగా అది ఒక ఆనందదాయకమైనటువంటిది. దాన్ని ఆయన ఎవరెవరైతే దీనికి కారణభూతులయ్యారో ఈ పెద్ద విజయానికి, ఈ యొక్క మనం ఏదైతే ఒక రాక్షస పాలనకి చరమగీతం పాడి ఒక మంచి విజయానికి ఎవరెవరైతే కారణభూతులో వాళ్ళందరితో కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక టీమ్ స్పిరిట్ని నింపేటటువంటి విధంగా ఆయన యొక్క జస్టిస్ కానీ, ఆయన అక్కడ వచ్చినటువంటి నాయకులతోటి ఆయన వ్యవహరించినటువంటి తీరు కానీ చాలా చాలా సాధారణంగా అందరినీ కూడా ఆయన దగ్గర అక్కును చేర్చుకునేటటువంటి విధంగా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించినటువంటి స్ఫూర్తిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే చాటారో అవసరం, ఆంధ్రప్రదేశ్కి అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని మార్చాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలి అనేటటువంటి స్ఫూర్తిని ఏదైతే చాటారో అది చూసినప్పుడు ఏ నాయకుడికైనా కూడా ఆ యొక్క ఉత్సాహం, ఒకవైపు ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు వ్యవహరిస్తున్న వాళ్ళందరినీ కూడా ఆయన కూడా చూస్తుంటారు. మనం ఏ విధంగా అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో అక్కడ ఉండేటువంటి నాయకులు కానీ, అక్కడ ఉండేటటువంటి వారు ఏ విధమైన ఉద్వేగానికి గురవుతూ ఉన్నారనేటువంటిది కూడా వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచేటటువంటి అంశంలో ఆయన పెద్దన్న పాత్రగా తీసుకొని వాళ్ళ ముందుకెళ్ళారని చెప్పొచ్చు. ఇదే రకమైనటువంటి స్ఫూర్తితో ఒక జట్టుగా, ఎందుకంటే అనేక రకాలైన గతంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి అనేక అంశాలు ఏదైతే ఎదురైనాయో అవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్సే, 3 పార్టీలకు కూడా ఒక ఎక్స్పీరియన్సే. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఎటువంటి పొరపచ్చులు కానీ, ఎక్కడ ఇబ్బంది కానీ, ఎక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే పట్టాలు తప్పింది, గాడి తప్పినటువంటి పాలన ఉంది. దాన్ని ఒక సమర్థవంతుడు